Welcome to Career Tech Talks. Myself Kodandarama Karoti. Today topic is how to get a IT job in today's IT market. నాన్ ఐటీ నుంచి ఐటీకి రావాలన్నా, కాలేజ్ నుంచి కార్పొరేట్కి వెళ్ళాలన్నా, లెస్ ప్యాకేజ్ నుంచి ఐ ప్యాకేజ్కి వెళ్ళాలన్నా, సో ప్రజెంట్ మార్కెట్లో నో స్టాండర్డ్ ప్రొసీజర్. స్టూడెంట్ కెరియర్లో జాబ్ అచీవ్మెంట్ అనేది ఒక బిగ్గెస్ట్ డ్రీమ్. ఈ డ్రీమ్ని అచీవ్ చేయడానికి దేర్ ఇస్ నో స్టాండర్డ్ ప్రొసీజర్. జనరల్గా కొంతమంది స్టూడెంట్స్ రావటం, కోర్స్ చేయడం, సర్టిఫికేషన్స్ చేయడం, డైరెక్ట్గా అప్లై చేయడం ఇట్లానే ఉంటుంది. కానీ దేర్ ఇస్ నో స్టాండర్డ్ ప్రొసీజర్ ఇన్ ద మార్కెట్. As I am 15 years experienced candidate, I designed one process for this. If you follow the process, definitely you will get the job. So in this process, I designed 4 steps. The one is profile building. Second one is IT exposure and IT environment. Third one is technical skills. Fourth one is job search and interview strategy. If you follow the 4 these steps, definitely you will get the job. So in the step 1, what you need to follow? Profile building. So before joining a course, you will prepare your resume in the very good manner, and that resume should be ATS friendly, because nowadays company HRs అందరూ కూడా that should resume ATS friendly or not, everybody will check. మీ నాలెడ్జ్ ఇండస్ట్రీకి రెడీగా ఉండాలి, ఎక్స్పీరియన్స్ కూడా ప్రజెంట్ యాడ్ చేసుకోవాలి. మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా చాలా పర్ఫెక్ట్గా స్ట్రాంగ్గా డిజైన్ చేయాలి. హెడర్ సెక్షన్లో లింక్డ్ఇన్ లింక్, సర్టిఫికేషన్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ప్రాపర్గా యాడ్ చేసుకోవాలి. కంప్లీట్లీ మీ ప్రొఫైల్ అనేది బిల్డ్ చేయాలి. ఇఫ్ యూ హ్యావింగ్ ఎనీ కెరీర్ గ్యాప్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రొఫెషనల్ గ్యాప్, యూ నీడ్ టు కన్వర్ట్ దట్ ఎక్స్పీరియన్స్ ఇన్ టు ద వెరీ ప్రొఫెషనల్ వే. సో కోర్స్ నేర్చుకోక ముందే మీరు ప్రొఫైల్ బిల్డ్ చేయడం ద్వారా మీకు చాలా క్వరీస్కి సొల్యూషన్స్ అన్నీ ముందే ఫైండ్ అవుట్ అవుతాయి. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ వాట్ స్టెప్ 1, ప్రొఫైల్ బిల్డింగ్. సెకండ్ స్టెప్, ఐటీ ఎన్విరాన్మెంట్ అండ్ ఎక్స్పోజర్. వాట్ ఈజ్ దిస్ సార్, నేను ఎక్కడ వినలేదు. ఐటీ ఎన్విరాన్మెంట్ అండ్ ఎక్స్పోజర్ అంటే ఏంటి? సో ఐటీ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేసినప్పుడు మనకి వర్కింగ్ కల్చర్తో పాటు డే స్కెడ్యూల్స్, ఈమెయిల్ కమ్యూనికేషన్, ఈమెయిల్ రైటింగ్, స్క్రమ్ కాల్స్, స్క్రమ్ మీటింగ్స్, రివర్స్ కేటీ సెషన్స్, ఎజైల్ వర్క్ కల్చర్, ఇట్లా చాలా ఐటీ ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజర్ ఉంటుంది. ఈ ఎన్విరాన్మెంట్ అంతా కూడా మీరు బిఫోర్ గో ఇన్ టు ద కంపెనీ తెలుసుకుంటే మీకు చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇంటర్వ్యూలో మీరు ఆన్సర్స్ చెప్పేటప్పుడు చాలా కాన్ఫిడెంట్గా, చాలా పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. ఈ ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజర్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ ఫ్రెషర్స్, ఇఫ్ యూ హ్యావ్ లైక్ కెరీర్ గ్యాప్ ఉంది, మీరు ఐటీకి వెళ్ళాలనుకుంటున్నారు, మీరు కూడా ఈ ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజర్ గురించి కంప్లీట్గా తెలుసుకున్న తర్వాత మాత్రమే ఇంటర్వ్యూస్ని ఇవ్వడం ద్వారా మీ కాన్ఫిడెంట్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. దిస్ ఈజ్ వాట్ సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఈజ్ టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్. ఇప్పుడు మనం బీటెక్ అయిపోయిన తర్వాత కానీ, లేదు కెరీర్లో 1 year 2 years గ్యాప్ ఉందని బ్లైండ్గా ఏదో ఒక కోర్స్ కంప్లీట్ చేసే కన్నా మనం మార్కెట్లో రీసెర్చ్ చేసి వాట్ ఆర్ ద బెస్ట్ కోర్సెస్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్, అండ్ ఒక కోర్స్, ఈ కోర్స్ నేను కంప్లీట్ చేయడం ద్వారా నాకు ఇమీడియట్గా జాబ్ వస్తుందా, లేదంటే ఎంత టైం పడుతుంది, ఎన్ని రోజులు ఈ కోర్స్ నేను కంప్లీట్ చేస్తాను, ఈ కోర్స్ అనేది మార్కెట్ ట్రెండింగ్గా కాదా అనేది చెక్ చేసుకుని మనకు కోర్స్ జాయిన్ అవ్వాలి. సో అట్లా మార్కెట్ ట్రెండింగ్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయి, మార్కెట్లో ట్రెండింగ్ కోర్సెస్ చాలా ఉంటాయండి. ఆ ట్రెండింగ్ కోర్సెస్లో నువ్వు ఆ కోర్స్ నేర్చుకుంటే నీకు జాబ్ వస్తుందా రాదా అనేది చెక్ చేసుకొని మీరు కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. వాట్ ఆర్ ద ట్రెండింగ్ కోర్సెస్? సేల్స్ ఫోర్స్ CRM, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, జావా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. దీస్ ఆర్ ద కోర్సెస్ వెరీ ట్రెండింగ్ ఇన్ ద మార్కెట్. యాజ్ అ థర్డ్ స్టెప్, ఇందులో ఏదో ఒక కోర్స్ తీసుకొని ఒక 90 days పర్ఫెక్ట్గా మీ కోర్స్ని కంప్లీట్ చేసి తర్వాత మీరు పర్ఫెక్ట్గా ఆ కోర్స్ కంటెంట్, ఇంటర్వ్యూ రిలేటెడ్ ప్రిపరేషన్, మాక్ ఇంటర్వ్యూస్ అన్నీ అయిన తర్వాత మాత్రమే మీరు టెక్నికల్గా పర్ఫెక్ట్ అవుతారు. ఆ టెక్నికల్ కంటెంట్ అనేది మీకు జాబ్లో చాలా హెల్ప్ అవుతుందండి. వన్ మోర్ థింగ్ ఈజ్ లైక్, మీరు ఎప్పుడైనా కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత లైక్ కంపెనీస్ నుంచి జాబ్ డిస్క్రిప్షన్ రిలీజ్ అవుతుంది. కంపెనీ జాబ్ డిస్క్రిప్షన్తో మీ కోర్స్ కంటెంట్ మ్యాచ్ అయితేనే మీరు జాబ్లో పెర్ఫామ్ చేయగలుగుతారు. సో యూ షుడ్ కంపేర్ యువర్ స్కిల్స్ విత్ కంపెనీ రిలేటెడ్ జాబ్ డిస్క్రిప్షన్. ఈ 2 స్కిల్స్ మ్యాచ్ అయితేనే విల్ గో ఫర్ ద
ఇంటర్వ్యూస్, దెన్ ఓన్లీ యూ విల్ గెట్ సెలెక్టెడ్. దిస్ ఈజ్ అవర్ థర్డ్ స్టెప్, టెక్నికల్ స్కిల్స్. జనరల్గా స్టూడెంట్స్ ఏం చేస్తారని అంటే ఫస్ట్ హైదరాబాద్ రాగానే ఏదో కోర్స్ డైరెక్ట్గా జాయిన్ అయిపోతారండి. అసలు కోర్స్ అనేది ఎప్పుడు డైరెక్ట్గా జాయిన్ అవ్వకూడదు. యూ డూ సమ్ రీసెర్చ్, దెన్ ఓన్లీ యూ విల్ సెలెక్ట్ సమ్ కోర్స్, దెన్ యూ విల్ జాయిన్ ఇన్ ద ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. దిస్ ఈజ్ వాట్ అవర్ థర్డ్ స్టెప్. ఫోర్త్ స్టెప్ ఈజ్ జాబ్ సెర్చ్ అండ్ ఇంటర్వ్యూ స్ట్రాటజీ. జాబ్ సెర్చ్ అండ్ ఇంటర్వ్యూ స్ట్రాటజీలో అందరూ చాలా మిస్టేక్స్ చేస్తారండి. ఏంటంటే కోర్స్ ఒక 50% అవ్వగానే రెజ్యూమే పంపించడం, లేదంటే కోర్స్ ఒక 70-80% అవ్వగానే రెజ్యూమే ప్రిపేర్ చేసుకుని వెళ్తూ ఉంటారు. అట్లా కాదండి. జాబ్ సెర్చ్ అండ్ ఇంటర్వ్యూ స్ట్రాటజీలో ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కోర్స్ కంప్లీట్ చేసినాక ఒక 3-4 మాక్ ఇంటర్వ్యూస్ ఇవ్వాలి. అది మీ ఇన్స్టిట్యూట్లో కానీ లేదు ఎనీ అదర్ మీ టెక్ గాయ్స్తో డిస్కస్ చేసుకొని ఒక 3-4 మాక్ ఇంటర్వ్యూస్ ఇస్తే మీకు మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది ఫస్ట్. నెక్స్ట్ ఏంటి అని అంటే జాబ్ పోర్టల్స్లో యాక్టివ్గా ఉండాలి. లింక్డ్ఇన్, టెలిగ్రామ్, ఇట్లా ఏవేవైతే జాబ్ పోర్టల్స్లో ఉన్నాయో అన్నింటిలో కూడా యాక్టివ్గా ఉండి జాబ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు గ్యాదర్ చేయాలండి. అపార్ట్ ఫ్రమ్ దట్ వాకిన్స్ అటెండ్ చేయడం ద్వారా ప్లేస్మెంట్ డ్రైవ్స్ కూడా అటెండ్ అవ్వాలి. ఇట్లా ప్లేస్మెంట్ డ్రైవ్స్ కూడా అటెండ్ అయితే మీకు చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఎప్పుడైనా జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు స్ట్రక్చర్డ్గా జాబ్ చేసుకొని ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వాలి. ఇంకొకటి ఫ్రెషర్స్ బాగా చేసే మిస్టేక్స్ ఏంటి అని అంటే నేను హైదరాబాద్లోనే జాబ్ చేయాలి, లేదు నాకు ప్యాకేజ్ 10 lakhs 15 lakhs కావాలి, నాకు ఓన్లీ ఎంఎన్సీసే కావాలనుకుంటారండి. యాజ్ ఎ స్టూడెంట్ కెరియర్ ఫస్ట్ కంపెనీ డ్రీమ్ కంపెనీ కావాలని అనుకోవద్దు. హియర్ వాట్ మై రిక్వెస్ట్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ విల్ అటెండ్ ద ఎనీ కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూ, గెట్ ద ఆఫర్ లెటర్, డూ ద రీసెర్చ్, ఈజ్ ఇట్ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ కెరియర్, దెన్ యూ కెన్ జాయిన్ ద కంపెనీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంటర్వ్యూ అయితే రెగ్యులర్గా ఇవ్వండి, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇంటర్వ్యూ ఇవ్వటం వల్ల మీకు జరిగే నష్టం ఏమీ లేదు ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కైండ్ ఆఫ్ కంపెనీలోనైనా మనం ఫస్ట్ జాబ్ చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ లెవెల్లో మీరు లైక్ డ్రీమ్ కంపెనీకి వెళ్ళొచ్చండి. సో ఏ లొకేషన్లోనైనా మీరు జాబ్ చేయడానికి రెడీగా ఉండాలి, ఏ ప్యాకేజీలోనైనా జాబ్ చేయడానికి రెడీగా ఉండాలి. దెన్ ఓన్లీ యూ విల్ బి ద బెస్ట్ ఇన్ ద మార్కెట్. సో జాబ్ సెర్చ్ అండ్ ఇంటర్వ్యూ స్ట్రాటజీ, ఈ 4 స్టెప్ మీరు ప్రాపర్గా ఫాలో అయితే మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుందండి. వాట్ ఆర్ దోస్ 4 స్టెప్స్? ద వన్ ఈజ్ ప్రొఫైల్ బిల్డింగ్, సెకండ్ వన్ ఈజ్ ఐటీ ఎన్విరాన్మెంట్ అండ్ ఎక్స్పోజర్, థర్డ్ వన్ ఈజ్ టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్, ఫోర్త్ వన్ ఈజ్ జాబ్ సెర్చ్ అండ్ interview strategy. If you want to build your IT career Tech Talks will help you. Please follow us for more details.